బీసీలకు రిజర్వేషన్ల అంశంపై బీజేపీ తీరును కాంగ్రెస్ ఖండించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత అనిల్ కౌంటర్ ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్ అంశంపై అవగాహన లేకుంటే ఎలానే ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఏం మాట్లాడాలో తెలియదని ఫైర్ అయ్యారు అనిల్. మండల్ కమిషన్ ఏం రిపోర్ట్ ఇచ్చిందో చదివారని బండి సంజయ్ను ప్రశ్నించారు. 27% రిజర్వేషన్లలో వీళ్ళు కూడా ఉన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు వద్దంటున్నావు కదా, మరి ఓబీసీ లిస్టులో వీళ్ళు ఉన్నారు కదా, అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడతావు? ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా 27% రిజర్వేషన్లు ఉంటే దాంట్లో కూడా వీళ్ళంతా ఉన్నారు. భూదేకులు ఇప్పుడు కాదు, బీసీ బీల్నే ఉన్నారు. ఇప్పుడు కొత్త లిస్ట్ కాదు వాళ్ళది. కేటగరైజేషన్ చేసినాం. ఓబీసీ సెంట్రల్లో 27% రిజర్వేషన్ ఉండదు, అక్కడ కేటగరైజేషన్ లేదు. రాష్ట్రాలు కేటగరైజేషన్ చేసుకోవచ్చు, అది కాన్స్టిట్యూషనల్లో ఉంది, రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇక్కడ చేసుకున్నాము. బీసీసీలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఏమంటావు బండి సంజయ్? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% తీసుకొచ్చారు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా అక్కడ ఓసీలతో పాటు ముస్లిం ఓసీలు కూడా ఉన్నారు. ఎవరైతే ఓబీసీ లిస్టులో లేరో, ఓబీసీ లిస్టులో, ఈ సెంట్రల్ ఓబీసీ లిస్టులో లేరో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ లిస్టులో ఉన్నారు. వాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ముస్లింలకు రిజర్వేషన్లు మీ పార్టీ, మీ ప్రభుత్వమే కల్పించినప్పుడు మరి వాళ్ళ ఏం మాటలు మాట్లాడుతున్నావు? ముస్లింలకు రిజర్వేషన్లు వద్దని. ఎప్పుడో అయినా కానీ విషయ పరిజ్ఞానం కొద్దిగా పెంచుకో బండి సంజయ్. మీ పార్టీతోనే మాట్లాడుకో, మీ పార్టీలో ఉన్న మేధావులతో చర్చించు. మరి వాళ్ళు అనిల్ మాట్లాడిండు కదా, అది నిజమేనా అని చెప్పేసి నువ్వు అడిగి నువ్వు రా. అసలు దీని వెనుక దురుద్దేశం ఏంటిదంటే, బీసీలకు రిజర్వేషన్లు పెంచితే ఇక భారతీయ జనతా పార్టీకి దేశంలో మనుగడ ఉండదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు భయం. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఏం అడుగుతున్నారంటే, మండల్ కమిషన్ ప్రకారం మేము 52% ఉన్నాము, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా మేము వెనుకబడి ఉన్నాము, మాకు రిజర్వేషన్లు పెంచితే మాకు న్యాయం జరుగుతుందని ఇవాళ బీసీలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేద్దాం, కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి ఆయన తిరుగుతుంటే, ఈ దేశమంతా ఆయన తిరుగుతుంటే, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు పెంచేది లేదు, ఇక కులగణన అయితే మేము చేసేదే లేదని చెప్పేసి మీ నాయకులు అంటున్నారు కదా. అరవింద్ అంటున్నాడు కులమేమున్నదా, కులం కాదు గుణం ఉండాలన్నట. కులం లెక్క ఏమున్నదని అంటున్నాడు మీ నాయకుడు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు. కులగణన వద్దంటున్నాడు.